సరదాగా కూర్చుని కాఫీ తాగుతున్నాను, లేదంటే నిద్రపోతున్నాను. అనుకోకుండా గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఊపిరాడట్లేదు, బాగా భయమేసింది, ఎందుకో అర్థం కావట్లేదు. ఇది పానిక్ అటాక్ అయ్యుండొచ్చు. మరి ఇంకేం లక్షణాలుంటాయి? ఎందుకొచ్చింది? ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎటువంటి హెల్ప్ ఉంది? వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. హాయ్! దిస్ ఈస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. పానిక్ అటాక్ అంటే హఠాత్తుగా చాలా ఇంటెన్సిటీతో ఒక భయాందోళన ఫీలింగ్ రావటం. ఈ సమయంలోనే గుండె వేగంగా కొట్టుకోవటం, దడదడగా ఉండటము, ఛాతంతా బరువుగా ఏదో బండరాయి పెట్టినంత భారంగా అనిపించటము, దీంతో ఊపిరాడడానికి ఇబ్బందిగా అయిపోయి శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండి హైపర్ వెంటిలేషన్ లాగా ఇలా ఇలా ఊపిరి అనేది తీసుకోవటము, చెమటలు పట్టేయటము, చేతులు కాళ్ళు తిమ్మిర్లు పట్టటము, చల్లగా అయిపోవటము, లేక వణకటము శరీరం కూడా, కడుపులో వికారంగా అనిపించి వాంతి అవుతుందేమో అన్న ఫీలింగ్ లాగా ఉండటము, ఉక్కిరి బిక్కిరి అయిపోయి నేను చనిపోతానేమో అన్న భయం చాలా ఎక్కువగా ఉండి నా మీదగా కంట్రోల్ లేదు, నేనేనా, నా చుట్టూరు జరుగుతుంది, ఇది నిజమేనా, ఇలాంటి ఫీలింగ్స్ అన్ని 4 లేక 5 ఇప్పుడు నేను చెప్పిన లక్షణాల్లో అంతకన్నా ఎక్కువగా ఉండి స్టార్ట్ అయిన ఒక 5-10 నిమిషాల్లో పీక్ అయ్యి 15-20 నిమిషాలు 30 నిమిషాలు పూర్తిగా తగ్గిపోతుంది. దీన్ని ఒక పానిక్ అటాక్ అని అంటారు. నార్మల్గా ఏదైనా ఎదురుగా ఒక పాము వస్తే మనం భయపడతాం, ఫియర్. ఆ టైంలో కూడా ఇలాంటి ఫీలింగ్సే ఉంటాయి. కానీ దానికి దీనికి తేడా ఏంటంటే ఫియర్ అనే దాంట్లో ఇంటెన్స్గా క్లియర్ కట్గా ఇమీడియట్గా ఒక డేంజర్ అనేది కనిపిస్తుంది. కానీ పానిక్ అటాక్లో డేంజర్ అనేది ఇమీడియట్గా కనిపించదు. ఏదో జరుగుతుందేమో అనే ఊహ వల్ల వచ్చే ఫీలింగ్. ఊహిస్తున్నారా అంటే మనకు మనం కావాలని చేసేదా అని అడుగుతారు. కాదు, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల వస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి రకరకాల కారణాలు, మేబీ అబ్యూస్ కానివ్వండి, నెగ్లెక్ట్ కానివ్వండి, పేరెంటల్ లాస్ కానివ్వండి, డైవర్స్ కానివ్వండి, లేదా ఏదో ఒక విషయంలో ఒత్తిడి, అనుకోనిది జరగకపోవటము, చదువు పరంగా, డబ్బు పరంగా, వ్యాపారం పరంగా, కుటుంబం పరంగా, సమాజం పరంగా, ఆరోగ్య పరంగా కూడా రకరకాల ఒత్తిళ్లు అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ వారి వారి సున్నిత మనస్తత్వం బట్టి ఇవి పేరుకుపోయి గ్యాస్ పైన కుక్కర్ పెడతాం కదా, స్టీమ్ పెరిగే కొద్దికి ప్రెజర్ పెరిగే కొద్దికి ఒక్కసారిగా విజిల్ ఎలా అయితే వస్తుందో అలాగా నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు హెల్ప్ కావాలని చూపించి ఒక సిగ్నల్, సడన్గా పానిక్ అటాక్ వస్తుంది. సో అందుకనే మేబీ నిద్రలో వచ్చిన, అప్పుడప్పుడు కూర్చుని వచ్చిన ఆ టైంలో మీకు ఆ స్ట్రెస్ అనేది తెలియకపోవచ్చు. కానీ పాస్ట్గా జరిగిన చాలా స్ట్రెసర్స్ వల్ల రిపీట్ అయ్యి ఒక్కసారిగా బర్స్ట్ అవుతుంది అనమాట. దీంతో పాటు ఎవరైనా వారసత్వంగా ఇంట్లో ఎవరికైనా పానిక్ అటాక్స్ ఉన్నా సరే, లేదా అదర్ యాంగ్జైటీ డిజార్డర్స్ ఆర్ డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువగా తీసుకుంటున్నా, టీ కాఫీ ఎక్కువగా తాగినా, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో అవ్వకుండా నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉంటే వారికి పానిక్ అటాక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. మరి ఏ వయసులో వస్తుంది? యూజువల్గా 20-30 ఇయర్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ టీనేజ్ నుంచి పెద్దవారికి కూడా రావచ్చు. బిలో 10 ఇయర్స్, అబోవ్ 60 ఇయర్స్ వస్తాయి, రావు అని కాదు, కానీ అవకాశాలు చాలా తక్కువ. మగవారి కన్నా ఆడవారిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది పానిక్ అటాక్ అనేది. ఫ్రీక్వెన్సీ అనేది చూస్తాం. ఇన్ కేస్ ఇలా సిగ్నల్స్ ఇస్తున్నా సరే మనం దాన్ని పట్టించుకోకుండా ఏముందిలే అని వదిలేస్తే మేబీ స్టార్టింగ్లో చాలా మంత్స్ గ్యాప్ తర్వాత రావచ్చు, ఎప్పుడో వచ్చింది తర్వాత ఇప్పుడు వచ్చిందని ఫీల్ అవ్వచ్చు. కానీ సివియారిటీ ఫ్రీక్వెన్సీ గ్రాడ్యువల్గా పెరుగుతుంది. నెలలు కాస్త వారాలు అవుతాయి, రోజులు అవుతాయి, ప్రతిరోజు రోజుకు ఒక 4-5 సార్లు రావటం, దాన్ని పానిక్ డిజార్డర్ అంటాం. ఇలా ఎక్కువ అవటం వలన నెక్స్ట్ మళ్ళీ పానిక్ అటాక్ వస్తుందేమో అన్న భయం అనేది ఇంకా పెరుగుతుంది. మధ్యలో యాంగ్జైటీ కూడా కంటిన్యూస్గా ఉంటూ ఉంటుంది. దీంతోపాటు తెలియకుండా దిగులు, ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, నేనేం చేయలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, చదవలేకపోతున్నాను, సరదాగా ఉండలేకపోతున్నాను అన్న భావన పెరుగుతుందనమాట. లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. సో దానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. మరి పానిక్ అటాక్ వచ్చింది, ఇది హార్ట్ అటాక్ ఎందుకు కాదు అని కొంతమంది అడుగుతుంటారు. డిఫరెన్స్ ఏంటి అంటే పానిక్ అటాక్ అనేది ఏదో జరుగుతుందేమని ఊహించటం వలన వచ్చిన ఇబ్బంది. దీంట్లో గుండె వేగంగా కొట్టుకోవటము, ఊపిరాడకపోవటము. కానీ హార్ట్ అటాక్లో ఏం జరుగుతుందంటే చెస్ట్ పెయిన్ అనేది స్లోగా స్టార్ట్ అయ్యి షార్ప్ స్క్వీజింగ్ పెయిన్ లాగా ఉంటుందన్నమాట. ఇది ఎడం వైపు చేతికి, భుజానికి, వీపుకి, మెడకి స్లోగా పాస్ అయ్యి ఆ పెయిన్ అనేది ఇంటెన్సిటీ పెరిగి అప్పుడు అలసట, నీరసము, ఊపిరాడకపోవటం లాంటివి జరుగుతాయి. ఇది మెడికల్ ఎమర్జెన్సీ. ఇన్ కేస్ ఫస్ట్ టైం ఎవరైనా పానిక్ అటాక్తో సఫర్ అయితే ఖచ్చితంగా అది పానిక్ అటాక్ అని తెలియదు కాబట్టి మెడికల్గా అన్ని చెకప్స్ చేయించుకోవాలి, కార్డియాలజిస్ట్ని కలవాలి, ఎలా ఉంది ఏంటని తెలుసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ డాక్టర్ కనుక ఇది ఏమీ లేదు, అన్ని ఇన్వెస్టిగేషన్స్ నార్మలే, స్ట్రెస్కి గురవుతున్నారు, పానిక్ అటాక్ వచ్చిందేమో చెక్ చేసుకోండి అంటే ఖచ్చితంగా దాని గురించి మనం ఆలోచించాలి. లేదు అంటే లాంగ్ రన్లో అది పానిక్ డిజార్డర్గా మారి డిప్రెషన్ లాంటివి కూడా వస్తాయి.
మరి ఆ టైంలో ఎటువంటి హెల్ప్ తీసుకోవాలి, ఏం చేయాలి ఇంట్లో వాళ్ళైనా మనమైనా? ఇదొక టీమ్ వర్క్. మరి ఆ టీంలో ఎవరెవరు ఉంటారు? సైకియాట్రిస్ట్ ఉంటారు, సైకాలజిస్ట్ ఉంటారు, అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఉంటాము, మనతో పాటు మన కుటుంబ సభ్యులు నియర్ అండ్ డియర్ అందరూ కలిసి దీని నుంచి బయటకు వచ్చేటట్టు చెయ్యొచ్చు. నా ఎదురుగా ఒకళ్ళు పానిక్ అటాక్ వచ్చింది, నాకు తెలిసింది అది పానిక్ అటాక్ అని, నేను ఎలా హెల్ప్ చేయాలి మరి? ఎలా అంటే ఆ టైంలో ఫస్ట్ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు కాబట్టి మనం కూడా కంగారు పడకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలి. దగ్గరికి వెళ్ళి కుదిరితే భుజం తట్టి లేదా చేయి పట్టుకుని మీకు పానిక్ అటాక్ వచ్చిందని నేమ్ చేసి దాన్ని జెంటిల్గా, స్మూత్గా, ధైర్యంగా ఉండండి. మీకు వచ్చే ఇబ్బందులు లైక్ గుండె దడదడగా ఉండటము, ఊపిరాడట్లేదు, ఇవన్నీ నిజమే, కానీ శాశ్వతం కాదు, ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఉదాహరణకి సముద్రంలో నుంచి వచ్చే అలలు లాగా వచ్చి వెళ్ళిపోతుంది తప్ప పర్మనెంట్గా ఉండిపోదు. ఇలా మీకు తోచిన విధంగా సలహాలు, ఎలాగా ఆత్మవిశ్వాసాన్ని పెంచే సలహాలు అనేది క్రమంగా చెప్తూ దీంతో పాటు స్లో డీప్ బ్రీతింగ్ చేయించాలి. అంటే ఎలాగా 4 సెకండ్లు గట్టిగా శ్వాస తీసుకోవటం, 4 సెకండ్లు దాన్ని బిగపట్టడం, మళ్ళీ 4 సెకండ్లు బయటికి శ్వాస వదలటం. ఇది మనం చేస్తూ వాళ్ళతో చేయిస్తూ మరలా 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 డీప్ బ్రీతింగ్ చేయిస్తూ మంచి మాటలు చెప్తూ ధైర్యాన్ని నింపుతూ పానిక్ అటాక్ నుంచి బయటకు వచ్చేటట్టు చేయాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ అటాక్ గురించి డిస్కస్ చేసుకుని అవగాహన పెంచుకుని ఖచ్చితంగా వాళ్ళు సైకియాట్రిక్ హెల్ప్ తీసుకునేటట్టు ఎంకరేజ్ చేయాలి. అంతేకాని కావాలని చేస్తున్నారు, అటెన్షన్ సీకింగ్ బిహేవియరు, లేదా వద్దనుకుంటే ఈజీగా పోతుంది, ఆ మాత్రం బయట పడలేరా అని తేలికపాటు మాట్లాడితే వాళ్ళకి ఇంకా అది ఇంటెన్సిటీ పెరుగుతుంది. అలా వచ్చినప్పుడు మనం కంగారు పడిపోతే వాళ్ళ కంగారు పెరుగుతుంది. అసలే ఊపిరాడడానికి ఇబ్బంది పడుతున్నారు, ఆ టైంలో గుమిగూడిపోతే అందరూ వాళ్ళకి ఎయిర్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవటం వల్ల ఇబ్బంది ఇంకా పెరుగుతుంది. ఏమైందో చెప్పు అని యూజువల్గా అందరూ అడుగుతూ ఉంటాం. ఆ టైంలో ఆల్రెడీ వాళ్ళ భయంతో వణికిపోతుంటారు, ఏం జరిగిందో వాళ్ళకే తెలియదు. సో మనం ఇంకా చెప్పు అంటే వాళ్ళ కంగారు అనేది పెరుగుతుంది. అలా చేయకూడదు. ఇంకా కొన్నిసార్లు ఒక సిచ్యువేషన్ బట్టి వాళ్ళ పానిక్ అటాక్ వస్తూ ఉంటే మనం మంచి ఉద్దేశంతో అక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాంలే, కొంచెం కంగారు తగ్గిద్ది కదా అని ఫీల్ అవుతాం. కానీ లాంగ్ రన్లో ఏమవుతుందంటే, ఓహో నాకు ఆ సిచ్యువేషన్ అంటే భయము, దానివల్ల నాకు పానిక్ అటాక్ వస్తుందని ఫేస్ చేయడానికే కాకుండా అట్లీస్ట్ ఇమాజిన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలా చేయకూడదు. దాన్ని ఫేస్ చేసి పానిక్ అటాక్ నుంచి నాకు నేను బయటపడగలన నమ్మకాన్ని పెంచాలి. అలా చేయటం వల్ల లాంగ్ రన్లో డిజార్డర్గా మారకుండా ఉంటుంది. చిరాకు పడ్డము, కోపపడ్డము, ఎప్పుడు ఇంతేలే వీళ్ళు అని అనటము, ఇలాంటి అపోహలన్నీ పక్కన పెట్టేయండి. ఖచ్చితంగా ఇదొక మానసిక సమస్యలాగా గుర్తించి హెల్ప్ తీసుకోవటానికి ఎంకరేజ్ చేయండి. సో హెల్ప్ తీసుకోవాలి, మరి ఎక్కడికి వెళ్ళాలి? సైకియాట్రిస్ట్. ఏం చేస్తారు? ఫస్ట్ ఇది పానిక్ అటాకా కాదా, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇంకేమైనా కోమార్బిడ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా అనేది అసెస్ చేయించుకుని, ఒక పానిక్ అటాక్ అయితే దానికి తగినట్టుగా కౌన్సిలింగ్ సెషన్స్ కానీ మెడిసిన్స్ కానీ 2 కంబైన్డ్గా కానీ అలాంగ్ విత్ లైఫ్ స్టైల్, అంటే నేను డ్రగ్స్ ఆల్కహాల్ జోలికి వెళ్లకుండా టీ కాఫీ బాగా లిమిట్ చేసుకుని స్లీప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి 6 to 7 hours మంచి గుడ్ స్లీప్ ఉండేటట్టు చూసుకుని హెల్దీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, ముఖ్యంగా మనకున్న స్ట్రెస్ని నాన్న వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ కూడా జడ్జిమెంట్ లేకుండా ముందు వాళ్ళు ఏం చెప్తున్నారని ఎంపథెటిక్గా వినటం వలన లాంగ్ రన్లో చాలా చాలా యూజ్ ఉంటుంది. ఎవరైనా పానిక్ అటాక్స్ గురించి ఎక్స్పీరియన్స్ అవుతున్నారా? మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి, కమెంట్లో పెట్టండి. అందరూ ఇది ఒక మానసిక సమస్యగా గుర్తించండి. థ్యాంక్ యూ.